కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఇంటి పన్ను వసూళ్లలో ఒక 100% పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ములుగు దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ అందరూ జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎన్డి ఆయాజ్ను ఘనంగా సన్మానించి జమ్మికుంట పురపాలక సంఘంను తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా కమిషనర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మీలాంటివారు మా పాలకవర్గం సమయంలో ఉండడం సంతోషకరం అని, మీలాంటివారికి మా పాలకవర్గం ఎప్పుడూ అందుబాటులో ఉండి మీ సూచనలు సలహాలతో మన జమ్మికుంట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. మన జమ్మికుంట మున్సిపల్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడం కోసం మేము ఎల్లవేళలా కృషి చేస్తామని తెలుపుతూ ఇంటి పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడానికి సహకరించిన జమ్మికుంట పట్టణ ప్రజలకు, పురప్రముఖులకు, వర్తక వ్యాపారవేత్తలకు, పత్రికా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. It's an honor and privilege to felicitate మున్సిపల్ కమిషనర్ గారికి మరియు స్టాఫ్ అందరికీ కూడా మన కౌన్సిల్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినటువంటి కమిషనర్ గారికి మనం అభినందించుకోవాలని చెప్పి చిన్న అభినందన కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు వారిని ఇంకా ముందు రోజులలో ఇంకా మున్సిపల్కి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో కానీ, మున్సిపల్ డెవలప్మెంట్లో కానీ, మున్సిపల్ క్లీన్ అండ్ గ్రీన్లో కానీ ఉంచడానికి మనము ఒకసారి ఒక మంచి అప్రిషియేట్ కార్యక్రమం చేసుకుంటే మనలో మన పనితనాన్ని మనమే గుర్తించుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది కదా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, ఈ కార్యక్రమంలో మీరన్నీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా కమిషనర్ గారు మరియు అందరం కూడా మళ్ళీ ఒకసారి కూర్చున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాత్రం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ప్రాపర్టీ ట్యాక్స్ మనం మొదటి స్థానంలో వచ్చాం. ప్రభుత్వం నుంచి కూడా సుమారు 3 కోట్ల రూపాయల చిల్లర మన పట్టణ అభివృద్ధికి రావడానికి కారకులైనటువంటి కమిషనర్ గారిని, వారిని సన్మానించుకుంటే మన మున్సిపల్ స్టాఫ్ అందరినీ కూడా కింది వరకు కూడా ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ కూడా సన్మానించినట్టు కనుక ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించడానికి మాకు కూడా మీకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి.